వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో ఉన్నారు. డయాబెటీస్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి డయాబెటీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ డయాబెటీస్ వస్తే ఇంట్లో చిట్టి చిట్కాలతో ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో డయాబెటీస్ మనం ఇందాక అనుకున్నట్లు ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 అగ్రస్థానంలో మన ఇండియానే ఉంది. కేసెస్ అట్లా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు ఇండియాలో మెయిన్గా ఇన్ని కేసెస్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటారు? తీసుకునే ఆహార విధానం మారిపోయిందమ్మా. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం విపరీతంగా పెరిగిపోవడం ప్రధానమైన కారణం. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా వాడుతున్నామమ్మా. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వాడుతూ ఫైబర్ ఫుడ్ తగ్గించడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంది. రెండవది వాతావరణ కాలుష్యం యొక్క ప్రభావం చేత కూడా ఈ షుగర్ వ్యాధి ఇండియాలో విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకొకటి మానసిక ఒత్తిడి. సో ఈ మెంటల్ టెన్షన్స్, ఈ మానసికమైన ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉండడం చేత కూడా ఈ యొక్క పరిస్థితి మనకు ఎక్కువ రోజు రోజుకు విపరీతంగా సంఖ్య పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సార్ పిల్లల్లో కూడా వస్తుంది డయాబెటీస్. మళ్ళీ ఈ డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 టైప్ 2 అని చెప్పేసి 2 రకాలమ్మా. సో టైప్ 1 డయాబెటీస్ అని చెప్పేసి సర్వసాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం మందిలో వచ్చేటువంటి డయాబెటీస్ అంతా టైప్ 1 అమ్మా. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. అంటే వీళ్ళకి జీవితాంతము ఇన్సులిన్ ఇంజెక్షన్ చేస్తేనే వాళ్ళ జీవితము కొనసాగుతూ ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయడం మానేసేస్తే వాళ్ళ జీవితం కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు అనమాట. అది చిన్నపిల్లల్లో అప్పుడప్పుడు పుట్టినటువంటి పిల్లలు రావచ్చు, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాల ఏజ్ నుంచి కూడా ఈ యొక్క జబ్బు రావచ్చు అమ్మా. సో వాళ్ళ ఫ్రమ్ ద బిగినింగ్ మొదలవుతుంది అనమాట. రెండవది టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. సో టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. సో ఇన్సులిన్ అవసరం లేకుండా, అంటే ఇన్సులిన్తో ఇది లేకుండా వచ్చేటువంటి డయాబెటీస్ కూడా ఒకటి ఉందన్నమాట. సరే ఈ మధ్యకాలంలో నెయిదర్ టైప్ 1 నార్ టైప్ 2 డయాబెటీస్ అని కూడా చెప్తున్నారు అమ్మా. సో ఆ డయాబెటీస్ కూడా మూడవది కూడా మొదలవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి కారణాలు ప్రధానంగా ఉంటాయమ్మా. టైప్ 2 డయాబెటీస్ యొక్క సంఖ్య గురించే చాలా ఆందోళన పడాల్సిన విషయంగా మనకు ప్రస్తుతం తెలిసిపోతుందన్నమాట. ఓకే. సో ఏంటి సార్, డయాబెటీస్ వచ్చేది ముందే గమనించి మనము ఇంట్లో జాగ్రత్తలు తీసుకోలేమా? సో కొంతమందిలో అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయమ్మా, కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కూడా కనిపించవు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు కానీ, లేకపోతే జనరల్ చెకప్ కోసం వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు జనరల్ చెకప్లో వాళ్ళు పరీక్షలు చేయించినప్పుడు ఆ పరీక్షల్లో చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ కూడా మరి కనీసము ఏ సమస్య లేకపోయినప్పటికీ సంవత్సరానికి ఒకసారి ఇలాంటి పరీక్షలు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమమా ప్రస్తుత కాలానుగుణంగా. ఓకే. ఇది HbA1c అవంటారా? HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, ఈ తర్వాత లైపిడ్ ప్రొఫైలు, మినిమం కామన్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అని తెలిసిందనుకోండి, ఇంకప్పుడే ఆ టైంలో ఏమన్నా చిట్కాలు ఇంట్లో మనం ఫాలో అవుతే మొత్తానికి రాకుండా ఉంటుందా? చేసుకోవచ్చుమా. సో రివర్సబుల్ డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడు దాని డయాబెటీస్లోకి మారకుండా, అదేవిధంగా ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి కూడా మామూలు నార్మల్ స్టేజ్ కూడా చేసేటువంటి పరిస్థితి అవకాశాలు అయితే చాలా బాగుంటాయమ్మా. కాబట్టి అంటే ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని పెంచాలి, ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని పెంచాలి, టయానికి ఆహారం తీసుకుంటుండాలి, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ బాగా తీసుకుంటుండాలి. అదేవిధంగా ఇలాంటి వాళ్ళు మరి ఖచ్చితంగా తీసుకునేటువంటి ఆహారంలో కనీసము 10 to 15% వరకు ఈ రా ఫుడ్ అంటే వెజిటబుల్స్, సలాడ్స్ ఇవి బాగా తీసుకుంటుండాలి. ఇది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుండడం వల్ల, అదేవిధంగా ఈ డ్రై నట్స్ కూడా వాళ్ళు కొంచెం బాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి, నానబెట్టేసేసి. అంతేకాకుండా ఈ తీసుకునేటువంటి ఆహారం కూడా పాలిష్డ్ ఫుడ్ కాకుండా, పాలిష్ చాలా చాలా తక్కువ ఉండాలి. పాలిష్ లేనటువంటి ఫుడ్ అయితే మరీ మంచిది. ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటుండాలి, టయానికి ఆహారం తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల
జనరల్గా మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి డయాబెటీస్ పోకుండా కూడా కొన్ని సమస్యల వరకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, రైస్ తీసుకోవద్దని అంటారు, వాళ్ళని ఒకటే పూట తినాలంటారు, రైస్ అనేది స్వీట్ లాగా ఉంటుంది ఈ షుగర్ పేషెంట్స్కి అని అంటారు. అంటే రైస్ ఒక్క పూట తీసుకోవచ్చా, అది ఎంత మోతాదులో తీసుకోవాలి, రైస్ వల్ల కూడా షుగర్ పెరుగుతుందా? మరి మన పూర్వకాలం పెద్దలు రైస్ తినే కదమ్మా, మరి వాళ్ళకి షుగర్ రాలేదు కదా. అదే కదా, చాలా మందికి ఒక లాజిక్గా నేను చెప్తాను. సో వాళ్ళు తీసుకున్నారు రైసు, మనం తీసుకుంటున్నాం. వాళ్ళు రైస్ తీసుకునేటువంటి తినే విధానం వేరైపోయింది, వాళ్ళు వాడేటువంటి రైస్ పద్ధతి వేరైంది, మనం వాడేటువంటి పద్ధతి వేరైంది. వాళ్ళు ముడి బియ్యం వాడేవాళ్ళమ్మా. ఆ రోజుల్లో పూర్వకాలము రైస్ తిన్నప్పటికీ ముడి బియ్యం వాడేవాళ్ళు. ముడి బియ్యంలో ఫైబర్ బాగా ఉండేది, సెలెనియం ఉండేది, అదేవిధంగా సూక్ష్మ పోషకాంశాలు ఎక్కువ ఉండేవి. ఈ రోజుల్లో మల్లెపూలు లాంటి తెల్లటి బియ్యము, మల్లెపూలు లాంటి తెల్లటి అన్నం తినడానికి ఇష్టపడుతున్నాము. వాటి మీదనే మనకు కాంక్ష ఉంది, అదే అలవాటు పడిపోయాం కాబట్టి ఈ యొక్క సమస్య కలుగుతుంది. ఎందుకంటే ఈ ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ధాన్యాన్ని తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణం కాకుండా ఉంటుంది కాబట్టి, త్వరగా అది షుగర్ కింద మారకుండా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుండేది కాబట్టి పెద్దల్లో షుగర్ ఈ పద్ధతిలో ఉండేది కాదమ్మా. 3 పూటలు తినేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి శారీరక శ్రమ కూడా ఉండేది. మనకు శారీరక శ్రమ లేదు, తీసుకునే ఆహారం కూడా పాలిష్డ్ ఫుడ్, రీఫైన్డ్ ఫుడ్. దీంతోపాటు మరి కేవలము రైస్ గురించే కాకుండా ఈ మైదా పిండి, తర్వాత పాలిష్డ్ గోధుమలు, మొత్తం ఏదైతే మన దేహానికి హానికరంగా పరిణమిస్తుందో, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేసేసి ఈ ప్రోటీన్స్, ఫైబర్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవడం చేతనే ఇవి కలుగుతుందమ్మా. కాబట్టి సరే, ఇప్పటికైనా మరి ఒకవేళ షుగర్ ఉన్నటువంటి వాళ్ళల్లో వీలైనంత వరకు HbA1cని దృష్టిలో ఉంచుకొని, HbA1c మరీ ఎక్కువగా ఉండి కంట్రోల్ కాకపోతే రైస్ మానేయడం మంచిదని చెప్పేసి వైద్య ప్రపంచం కూడా చెప్తుందమ్మా. కాబట్టి మిగతా వాళ్ళందరూ కనీసం ఒక పూట తీసుకోవడం తప్పలేదమ్మా. బ్రౌన్ రైస్ అలాంటివి తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో, అది ఒక్క పూట తీసుకోవచ్చమ్మా. బ్రౌన్ రైస్ తీసుకోవడం కూడా చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో ఫైబరు, ప్రోటీన్స్, తర్వాత ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చాలా చాలా మంచిదమ్మా మన దేహానికి కూడా. కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు. ఇలాంటివి కూడా మరి కొద్ది ప్రమాణం తీసుకొని కూరలు ఎక్కువ తీసుకుంటే సరిపోతుందమ్మా. అంటే ఏది మానేసి ఏది తీసుకోవాలంటారు షుగర్ పేషెంట్స్? అదే నేను చెప్పినాకమ్మా, ఇప్పుడు మల్టీ గ్రెయిన్ ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, అదేవిధంగా మల్టీ గ్రెయిన్స్ ఉన్నాయి. వీటితో తీసుకునే పదార్థాలు తీసుకోవచ్చు. అదేవిధంగా డ్రై నట్స్ ఒక పూట తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ ఒక పూట తీసుకోవచ్చు. లేదా నేను చెప్పినటువంటి పద్ధతిలో రైస్ ఏదైనా తీసుకోవాలంటే కీన్వా రైస్ ఇలాంటివి ఉన్నాయమ్మా. కీన్వా కానీ బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కొద్ది ప్రమాణంలో ఉంచుకొని కూరలు ఎక్కువ కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, కొంతమందికి 500 అట్లా వెళ్ళిపోతుంది తిన్న తర్వాత, తినక ముందు కూడా. సో అంత హై వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి ఆ టైంలో? సో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మరి ఈ ధాన్యాలను ఎటువంటి పద్ధతిలో వాడడం మంచిది కదమ్మా, క్షేమదాయకం కూడా కాదు. అటువంటి వాళ్ళు ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని మరింత పెంచాలి. ఖచ్చితంగా ఈ స్ప్రౌట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ సలాడ్స్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, అదేవిధంగా ఈ సలాడ్స్ ఉంటాయి కదమ్మా, ఈ ఆహారంలో ఖచ్చితంగా సలాడ్స్ను ఒక భాగంగా చేసుకోవాలి. అదేవిధంగా రోటీ అంటే మల్టీగ్రెయిన్ కానీ మల్టీమినట్స్ కానీ జస్ట్ 1 లేదా 2 రేటుల కంటే మించి వాడకూడదమ్మా. ఇవన్నీ కూడా ఈ ఆకుకూరలు, కూరగాయలతో చేసినటువంటి పదార్థాలు ఎక్కువ వండి క్యాలరీస్ తక్కువగా ఉండేటువంటి పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఈ షుగర్ వ్యాధి కూడా మనం వాడేటువంటి మందులకు తోడు చేసేటువంటి ఆహార విధి విధానాలు పద్ధతి ప్రకారం చేసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందమ్మా. కొంతమందికి డౌన్ అవుతూ ఉంటుంది, హై అవుతూ ఉంటుంది, ఒకసారి పడిపోతూ ఉంటారు. వాళ్ళకి డౌన్ అయిందా, హై అయిందా అని కూడా తెలియదు. సో ఒకవేళ అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలంటారు ఇంట్లో? అదే ఒకవేళ సడన్గా డౌన్ అయిపోయేటువంటి పరిస్థితి అయిపోతే తేనె తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా ఎనర్జీ అయిపోయి తేనె వెంటనే బ్లడ్లో కలిసేసి షుగర్ లెవెల్ని పెంచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మందిలో షుగర్ డౌన్ కావడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంటుందమ్మా. హైపోగ్లైసిమియా అంటారు అన్నమాట జనరల్గా. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఉపవాసాలు ఉండడము, పత్యాలు ఉండడము, ఏదైనా పని మీద పోయినప్పుడు టయానికి ఆహారం తీసుకోకపోవడము, లేకపోతే వాళ్ళకు నచ్చినటువంటి ఆహారం దొరకకపోవడము, తర్వాత సరిగ్గా నీళ్లు తాకపోవడము, ఎండకు విపరీతంగా శ్రమ చేయడము, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళలో మాత్ర వేసుకుంటారు, బట్ ఆహారం ఈ పద్ధతిలో తీసుకోకపోవడం చేత షుగర్ లెవెల్ సడన్గా తగ్గిపోతాయమ్మా. సో అట్లా ఉన్నప్పుడు ఏమైతే ఖచ్చితంగా తేనె తీసుకోవడం కానీ, తేనె చాలా చాలా మంచిదమ్మా. తప్పని పరీక్షలో ఏదో ఒక ఫ్రూట్ కానీ, తీయటి ఫ్రూట్ కూడా ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. డౌన్ అయినప్పుడు, హై అయినప్పుడు జనరల్గా హై అయినప్పుడు మనకు అంత ఫాస్ట్గా అయితే లక్షణాలు తెలియవమ్మా. సో వైద్యుల సలహా తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. వెంటనే వైద్యుల దగ్గరకు పోయేసేసి ఏదైనా డౌన్ అయినా హై అయినా
డౌన్ అయితే మనకు ఎక్కువ శాతం మందిలో తెలుస్తూ ఉంటుంది. హైపోగ్లైసెమియా వచ్చేసి కాళ్ళు చేతులు చల్లబడము, దప్పిక ఎక్కువ కావడము, బాడీ టెంపరేచర్ తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి. కాబట్టి విపరీతంగా దప్పి కావడము, అదేవిధంగా విపరీతమైన నీరసం, నిస్త్రాణ, బలహీనత ఉండడము, ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి. కాబట్టి మనిషికి ధ్యాస తగ్గిపోతున్న ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి. కాబట్టి తాత్కాలికంగా కొద్దిగా తేనె ఇవ్వడం వల్ల తప్పులేదమ్మా. సో వైద్యుల యొక్క అలర్ట్నెస్ అయితే చాలా అవసరం. ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఫుడ్ ఉందో అది తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి ఏదైనా ఎవ్రీడే ఏదైనా లిక్విడ్ లాంటిది కానీ ఏదైనా తీసుకుంటే మీరు ఏమైనా చిట్కాలు చెప్తారా దానికి? ఒక్కోసారి కేవలం ఫుడ్ వాడడం వల్లనే ఒక్కొక్క పరిస్థితుల్లో కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదమ్మా. సో ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి ఫుడ్ వాడుతూ, ఆధునిక వైద్యులు సూచించినట్టు ఇంగ్లీషు మందులు వాడుకుంటూ, నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంతేకాకుండా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సర్వసాధారణంగా షుగర్ నియంత్రణలో లేనటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం మందిలో కూడా దాదాపు 190% మంది పైన కూడా సో రకరకాలైన జబ్బులమ్మా, తల నుంచి కాళ్ళ వరకు రకరకాల జబ్బులు వస్తాయి. కంటి జబ్బులు, మెదడు జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, గుండె జబ్బులు, చర్మానికి సంబంధించిన జబ్బులు, తర్వాత నరాలకు సంబంధించిన జబ్బులు, ఇలాంటి అనేక రకాలైన జబ్బులు వస్తుంటాయమ్మా. సో ఇవన్నీ రాకుండా ఉండేందుకు కూడా, వచ్చిన జబ్బులు కూడా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు, షుగర్ బాగా నియంత్రణలో ఉండేందుకు మల్టిపుల్గా ఉపయోగపడేటువంటి ఔషధాన్ని చెప్తానమ్మా. ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 25 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణము, 25 గ్రాములు పసుపు చూర్ణము, 25 గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణము, 25 గ్రాములు పొడపత్రి చూర్ణం. పొడపత్రి ఆయుర్వేదం షాపులో దొరుకుతుందమ్మా. నల్ల జీలకర్ర చాలా మందికి తెలిసే ఉంటుంది. పొడపత్రి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అన్నీ ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు పావు టీ స్పూన్ పొడిని 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసి తీసుకుంటున్నారమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఒక్కోసారి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు టాబ్లెట్స్ రూపంలో వాడినప్పటికీ, డోస్ పెంచి వాడినప్పటికీ, కొత్త ఔషధాలకు యాడ్ చేసి వాడినప్పటికీ, ఈవెన్ ఇన్సులిన్ వాడినప్పటికీ కంట్రోల్ కానటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఎదురవుతుంటుందమ్మా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వైద్యులు సూచించిన మేరకు వాళ్ళ ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే, కంట్రోల్లోకి వస్తుంది, రివర్స్ అవుతుంది. వస్తుందమ్మా. ఓకే, అండ్ టైప్ 2 వాళ్ళకి ఏంటి సార్, ఇది పనిచేయదా? టైప్ 1 వాళ్ళకి, టైప్ 1 వాళ్ళకు ఆశించినటువంటి ఫలితాలు కలవము. కొంత మెరుగైనటువంటి పరిస్థితి కల్పించవచ్చు, కానీ ఆల్రెడీ ఇన్సులిన్ ప్రొడక్షనే లేనప్పుడు మనం చేయలేదు చాలా తక్కువ. బట్ ఈ ఔషధం వాడుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేమ్మా. సో చూశారు కదా, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి మనకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. మీకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీ సమస్య ఏంటి కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. సో ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అడిగి దానికి పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.